నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివనెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఎదుర్కొని నిలబడాలి. ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే యుద్ధాన్ని చూడటానికి తండ్రి గొర్రెలను దావీదు వదిలేశాడు అని నమ్మడం కంటే మించిందే ఎలియాబుకు కోపాన్ని తెప్పించింది. ఎలియాబు పెద్ద కుమారుడు. సమూయేలు తనను దాటేసి దావీదును అభిషేకించినప్పుడు అతడు అక్కడే ఉన్నాడు. దేవుడు చిన్న తమ్ముణ్ణి రాజుగా ఎన్నుకున్నాడు గనుక అతడు దావీదును బట్టి అసూయపడ్డాడు. ప్రియులారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే, గర్వము వలన జగడమే పుట్టును అని వ్రాయబడి ఉంది. తన పట్లున్న ఎలియాబు స్వకీయ ప్రేమ తమ్ముని మీద అరిచేలా చేసింది. దావీదు మాట నిజమైతే అప్పుడు తాను పిరికివాణ్ణి అని ఎలియాబు భయపడ్డాడు. అతడు దావీదు మాటలను ఖండించవలసి వచ్చింది, లేకుంటే అవి అతన్ని ఖండిస్తాయి. ప్రియులారా, ఖచ్చితంగా ఇందుకే స్వనీతిమంతులైన మతస్థులు యేసును ఎల్లప్పుడూ దాడి చేశారు. ఆయన పవిత్ర హృదయములోని జ్ఞానం, కనికరం వారిని అన్ని వేళలా ఒప్పుదల క్రింద ఉంచుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని పట్ల ఉన్న పవిత్ర హృదయం మతం హింసకు దారితీస్తుంది. కుక్కల గుంపులోకి రాయిని విసిరితే రాయి తగిలిన కుక్కనే గట్టిగా అరుస్తుంది. కాబట్టి హింస విషయంలో కూడా అలాగే ఉంటుంది. విశ్వాసి సత్యాన్ని చెబుతున్నప్పుడు గట్టిగా వ్యతిరేకించే వారంతా పరిశుద్ధాత్మ ఒప్పుదల ఒత్తిడిని అనుభవిస్తున్నవారే. ప్రియులారా, నీ జీవితంలో శూరులను ఓడించడానికి ముందు ఇతరుల విమర్శనాత్మక మాటలను, ప్రత్యేకముగా నీ సొంత కుటుంబం నుండి వచ్చే మాటలను ఎదుర్కొని నిలబడాలి. ప్రియులారా, పెద్దన్న విమర్శను దావీదు జయించకపోతే, ఎదుర్కొని నిలబడకపోతే అతడెన్నడూ గొల్యాతును జయించేవాడు కాదు. మతస్థులైన యూదులను సంతోషపరచడానికి యేసు రాజీ పడి ఉంటే ఆయన శిలువ వద్దకు వెళ్ళి మన కోసం ఎన్నడూ పాపాన్ని, మరణాన్ని జయించేవాడు కాదు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఒప్పుదల క్రిందున్న వ్యక్తి సమర్థించుకోవడానికి చేసే పని హింస అని అర్థం చేసుకుంటే అది ఈనాడు నీ దృష్టిని నిలిపి నిజమైన యుద్ధాల్లో పోరాడేలా చేస్తుంది. కనుక నీ జీవితంలో ఎట్లాంటి విమర్శ ఎదురైనా ఎదుర్కొని నిలబడు. విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ
మీరే తోడుగా ఉండండి నాయన. అనేక మంది బలహీనులైన వారు ఉన్నారు, వారిని బలపరచండి తండ్రి. సమాధానం లేని వారు ఉన్నారు, సమాధానాన్ని ఇవ్వండి. రక్షణ లేక నశించిపోతున్న వారు ఉన్నారు, వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. వారి హృదయపు నేత్రములను తెరవండి తండ్రి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించుమని తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి నీ కృపలు వర్ధిల్ల చేయమని ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.